వ్యవస్థలు గందరగోళంగా ఉన్నప్పుడు ఒక దారికి తెచ్చేటటువంటి అలవాటు చంద్రబాబు గారికి ఉంది. ఆ అలవాటుని ఆంధ్రప్రదేశ్ విషయంలో తను ఎందుకు దృష్టి సారించట్లేదో ఆలోచించుకోవాల్సింది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం, విడిపోయిన రాష్ట్రానికి స్టిల్ నౌ అవతరణ దినోత్సవం లేదు. ఇదివరకటి రోజుల్లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు జూన్ 2న జరిగింది. ఏది తెలంగాణ ఆంధ్ర విభజన అన్నటువంటిది. కాబట్టి ఆ రోజునన్నా చేసుకోవాలి, లేదా పొట్టి శ్రీరాములు గారు అమరులైనటువంటి రోజునైనా చేసుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం కోసమే ఆయన త్యాగం చేశారు కాబట్టి. లేదంటే కనుక మద్రాసు నుంచి విడిపోయినటువంటి అక్టోబర్ నెలలోనన్నా చేసుకోవాలి, అది చేయట్లేదు. అసలు అవతరణ దినోత్సవం తర్వాత జగన్ వచ్చాక నవంబర్ 1కి అనౌన్స్ చేసుకొచ్చాడు, తను అవతరణ దినోత్సవం జరిపాడు. కానీ అది మొక్కుబడిగా చేసుకొచ్చారు. ఏదైతే అవతరణ దినోత్సవానికి ఉండేటటువంటి హంగు ఆర్భాటం లేదు. ఇప్పటికి కూడా జూన్ 2న వచ్చేటప్పటికి తెలంగాణలో భారీ ఎత్తున అవతరణ దినోత్సవం ఘనంగా జరుగుతున్నది. కానీ అది మనకి ఆంధ్రాలో అదేదో అనాథ బ్రతుకుల్లాగా తయారు చేసాం. రాజకీయ నాయకుల తప్పులకి ప్రజలను అనాథలుగా మార్చాల్సిన అవసరం లేదు, రాష్ట్రాన్ని అనాథగా మార్చాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికైనా దృష్టి సారించి ఒక తేదీని ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చాడు శ్రీరామనవమి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఏడాది శ్రీరామనవమికి భద్రాచలంలో పట్టు వస్త్రాలు సమర్పించడము, తలంబ్రాలు సమర్పించడం జరుగుతుండేది. విభజిత రాష్ట్రంలో ఒంటిమిట్టని అప్పట్లో ప్రకటించారు. ఒంటిమిట్టలోనేమో శ్రీరామనవమి రోజున ఉండదు. శ్రీరామనవమి రోజు నుంచి కళ్యాణాలు జరిపి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఉంటుంది. శ్రీరామనవమి రోజున జరగాల్సినటువంటి కార్యక్రమం జరగట్లేదు. ఇది ఇక్కడ సమస్య అవుతుంది. ఇప్పటికి కూడా తెలంగాణలో వచ్చేటప్పటికి భద్రాచలంలో కరెక్ట్గా శ్రీరామనవమి రోజున జరుగుతుంది. కాబట్టి ఈ 2 విషయాల్లో ఒంటిమిట్టనేమి ఆపక్కర్లేదు, అది ఆ రోజున పెట్టండి. కానీ మనకి ఉత్తరాంధ్రలో ఉన్నది ఏదైతే అక్కడ రాముల వారి ఆలయానికి సంబంధించి అక్కడన్నా పెట్టండి, లేదా మరొక చోటనన్నా పెట్టండి. శ్రీరామనవమి రోజున పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం చేయడం ఇది రాష్ట్రానికి ప్రయోజనం. ధర్మపరంగా చూస్తే అది లేకపోవడం ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఈ రెండిటి మీదన దృష్టి సారించి ఒక ఏది అగమ్య గోచరంగా ఉన్నటువంటి ఆ 2 తేదీలకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించినటువంటిది ధర్మబద్ధమైనటువంటి తేదీలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది.